తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం మన తెలంగాణ రాష్ట్రం మన పూర్వీకులు కన్న కలను సోనియా గాంధీ గారు ఎంతో గొప్పగా కలను సాకారం చేశారు. ఆనాడు తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి సెప్టెంబర్ 17 నాడు ఈరోజు సగర్వంగా ఏ తెలంగాణ కోసమైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలంగాణ ప్రజలతో సహా ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దృష్టికి తెలంగాణ ప్రజల కలను నెరవేర్చమని చెప్తే ఆవిడ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినటువంటి మన తెలంగాణ తల్లి ప్రతిరూపం శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈరోజు సెప్టెంబర్ 17 నాడు ఇంత ఘనంగా తెలంగాణ గీతాన్ని వినిపించుకుంటూ జాతీయ గీతాన్ని ఆలపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఉంటే మనందరికీ కూడా ఎంతో గర్వకారణంగా ఉన్నది. ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ తరపున ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. మరింత గొప్పగా ప్రతి సంవత్సరం, మరి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏమిటి? తేడా పోయిన సంవత్సరం ఇందిరమ్మ ఇండ్లకు కేవలం ముగ్గులు కూడా వేసే పరిస్థితులలో ఉంటే ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇండ్లు పునాదులు లేపుకొని గరీబోళ్ళు పిల్లర్లు లేపుకొని చాలామంది స్లాపులు కూడా పూర్తయినాయి. వేలాది మందికి లక్షలాది మందికి బిల్లులు పడుతూ ఉన్నాయి. తెలంగాణ గరీబోలు తెలంగాణ ప్రజలు ఇండ్లు కట్టించుకుంటా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం. ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క మంచి మార్పు. ఇదే ప్రజాపాలన. సన్న బియ్యాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలందరూ కూడా గరీబోళ్ళు బుక్కెడు బువ్వ దినాలన్న ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వము ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తూ ప్రజాపాలన అందిస్తూ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధిస్తూ ఉంది. ఈరోజు బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదించుకొని రాష్ట్రపతి వద్దకు గవర్నర్ వద్దకి సంతకం కోసం పంపినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బడుగు బలహీన వర్గాలకు అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క గొంతుకగా వినిపించాలని, ఇదే ప్రజాపాలన ప్రజలందరికీ సామాజిక న్యాయం జరగాలని, పేదరికం ఏ కులంలో అయినా పేదోడిని పేదోడే అంటారు. గరీబోళ్ళు అగ్రవర్ణాల పేదలని కూడా రైతన్నలని నిరంతరం కాపాడుకునే ప్రభుత్వమే ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం. మనమందరం కూడా ఎంతో గర్వపడతా ఉన్నాం. రైతన్నలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతూనే ఉంటుంది. గరీబోళ్ళ గొంతుకగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూనే ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజాపాలనకు అంకితమై ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాలు దిగ్విజయం పూర్తి చేసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఈరోజు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కలగంటా ఉన్నారు.
అది నిజం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. అలాగే 3500 ఇందిరమ్మ ఇండ్లే కాకుండా తోటి కులస్తులు మరి మిగతా ఆదివాసీ వారందరికీ కూడా